నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, ఈ సిదిరి అప్పలరాజు విషయంలో జగన్ గారు చేసినటువంటి ఏదైతే పరామర్శ యాత్ర ఉందో అందులో వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం చూపించారని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఒక లేడీ ఎస్ఐ గారు ఇట్లా నిబంధనలకు విరుద్ధంగా రాకూడదని కొంతమంది బైకులను ఆపారని చెప్పేసి వాళ్ళందరూ ముట్టడించేసి లిటరల్గా ఆవిడని ఎక్కడంటే అక్కడ టచ్ చేసి ఒక పోలీస్ అయ్యిండి ఆవిడ కూడా భయపడిపోయి ఇట్లా ముడిచిపోయినట్టు అయిపోయారు. మహిళే కదమ్మా పోలీస్ అయినా కూడా. పోలీసులకే ఈ పరిస్థితి ఉంటే ఇప్పుడు వైసీపీ మీద ఎంతో మంది క్వశ్చన్ చేస్తారు ఆడవాళ్ళు. ఇప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే ఆ జగన్ గారు చేసినటువంటి ప్రసంగంలో ఆయన 45 ఏళ్లకే వయసు అయిపోతుంది అన్నట్లుగా ఆయన చాలా మాటలు మాట్లాడారు. ఇదంతా అసలు మనం యువదంతా ఎలా చూడాలంటారు? పదే పదే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు తలుచుకోవటం, ఆయన గురించి మాట్లాడటం, చేసే చండాలన్నీ చెప్పుకోవటం, మనం ఇంకా అంటే తులసి నీళ్ళు పక్కన పెట్టుకొని నోట్లో వేసుకుంటూ ఉండాలి. మనమే ఏం చేస్తాం మరి? నోటి శుద్ధి కోసం చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి. అంత భయంకరమైన నీచమైన సంస్కృతి కలిగిన వ్యక్తులు వీళ్ళు అనటానికి మనం ఈ రోజున ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళు చేసిన పనులు అలా ఉన్నాయి కాబట్టి. వాళ్ళు చేయకుండా మనం చెప్తే తప్పు. చేశారు. అన్యాయంగా అక్రమంగా మహిళల పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు నీచాతంగా అసభ్యకరంగా ఒక దుశ్శాసన పర్వాన్ని అక్కడ చూపించారు ఆ దుర్మార్గులంతా చేరి. ఆవిడ ఆ తోడేళ్ల గుంపులాగా వాళ్ళంతా వచ్చి పడతంటే చూడండి ఎంత బెక్క చచ్చిపోయిందో మనిషి. అసలు ఎంత బాధ వేస్తుంది, ఎంత అవమానకరంగా ఉండిద్ది. అక్కడ ఫస్ట్ స్త్రీ అనేది గుర్తుపెట్టుకోవాలి కదా. మహిళ పట్ల అంత అమానుషంగా ఎలా ప్రవర్తిస్తారు? అసభ్య పదజాలతో బూతులు తిట్టుకుంటూ ఒకరినొకరు నీచంగా ఎక్కడంటే అక్కడ తడుతూ మనిషిని. ఇప్పుడు మనం ఏదైనా క్యూ లైన్లో వెళ్ళేటప్పుడే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మనతో ఉంటే మనల్ని ముందు పెట్టి వాళ్ళు వెనకాల నుంచి ఉంటారు. మన వెనకాల జెంట్స్ ఉంటాయి, ఉండనివ్వరు. ఎందుకంటే గబక్కన టచ్ అవుతారు, మనం అన్కంఫర్ట్ ఫీల్ అవుతామని చెప్పేసి. ఆవిడ పరిస్థితి ఏంటి? ఎంత బాధపడింది, ఎంత ఇబ్బంది పడింది మనిషి. చూస్తుంటే మహిళలుగా మాకైతే ఆ క్షణాన్ని ఇట్లాంటి వ్యక్తులు కనిపిస్తే వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టాలి. వంటగదిలో కారం తీసుకొచ్చేసి వీళ్ళ కళ్ళల్లో కొట్టాలి. అంతే చేయాలి ఇట్లాంటి వ్యక్తులకి. అదే శిక్ష. నడు రోడ్డు మీద కూర్చోబెట్టి వీళ్ళందరి కళ్ళల్లో కారం కొట్టాలి. ఇట్లాంటి శిక్షలు వేయాలి. పోలీసు లాఠీ చార్జ్ చేస్తే ఏమొస్తుంది? వాళ్ళు ఏ చేతులతో అయితే పట్టుకున్నారో ఆ చేతుల్ని పచ్చడి బండ, మనం ఇంట్లో పచ్చడి తొక్కుతాం కదా, దాంతో తొక్కాలి. అప్పుడు తెలుస్తుంది ఆ బాధ అంటే ఏంటో, మహిళ ఎలా ఫీల్ అయ్యిద్ది అనేది, మహిళలు తలుచుకుంటే ఎలా ఉండిద్ది అనేది చేసి చూపెట్టాలి ఇట్లాంటి వాళ్ళకి. జగన్ అనే వ్యక్తి నువ్వు ఏ రాక్షసుతో కూడా పోల్చడానికి నువ్వు అసలు సరితోగట్లేదు. రాక్షసులకు కూడా అంతకంటే ఒక మెట్టు పైనే ఉంటున్నాడు వైఎస్ జగన్. వాళ్ళు కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళు, దేవుడి నుంచి వరాలు తీసుకొని వికృత రూపం చెందేవాళ్ళు. కానీ అసలు ఇక్కడ ఒక మంచి మర్యాద, ఏదైనా ఒక పాప భీతి అలాంటివి ఏమీ లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు అంటున్నట్లుగా నేను నా వయసు గురించి మాట్లాడటం ఏం చెప్పాలి? వయసా? నీ వయసు ఎంత? నీ వయసు ఎంత అంటే 45 ఏళ్లకే. నువ్వేమో గతంలో అధికారంలోకి వచ్చేటప్పుడు ఏం చెప్పాడంటే 40 ఏళ్లకే నేను పెన్షన్ ఇస్తానని చెప్పాడు. ఇప్పుడే 45 ఏళ్లకే లేపేస్తానని చెప్తున్నావా? అంటే ఆ వయసు ఎందుకు? వయసు గురించి ఎందుకు మాట్లాడతావు? నీ వయసు ఎంత? నువ్వేమన్నా భూమి వేసుకుని అలానే ఉంటావా? నువ్వేమన్నా అమృతం తాగావా ఏంటి? ఎప్పుడు నేను ఇలానే ఉండిపోతానని చెప్తున్నావా ఏంటి? నీకు ఆ హక్కు ఎక్కడుంది మాట్లాడే హక్కు? ఎదుటి వాళ్ళ వయసు గురించి, వాళ్ళ వ్యక్తిత్వం అనడానికి పాల్పడటం, మీ వాళ్ళ చేత మాట్లాడించటం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేటట్లు చేయటం, ఆ యూత్ పిల్లల్ని వాళ్ళని పెట్టుకుని నువ్వు పక్కన ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? అసలు ఏం మెసేజ్ ఇస్తున్నావు ఆ పిల్లలకి, ఫ్యూచర్ జనరేషన్ కి? ఈ రోజున ఇతను చెప్తున్నాడు ఏదో కాక్రోచ్ జనతా పార్టీ ఉంది, రేపు కాక్రోచ్లు కూడా రాబోతున్నాయని. ఆల్రెడీ 2024లో జెన్జీ పిల్లలు ఆలోచించారు కాబట్టే నువ్వు ఇక్కడ 11 పరిమితమై పక్కన పడేస్తారు. అది మర్చిపోతున్నాడేమో. ఆల్రెడీ అందరూ ఆలోచించారు నువ్వేంటి, నువ్వు చేసిన పనులేంటి, నువ్వు ఏ విధంగా వాళ్ళని మోసం చేసే ఉద్యోగాలు ఇస్తానని. మళ్ళీ జాబ్ క్యాలెండర్ అన్నాడు, డిఎస్సి అన్నాడు, కానిస్టేబుల్ నియామకాలు అన్నాడు, రాష్ట్రాన్ని నేను ముందుకు తీసుకెళ్తానన్నాడు, అమరావతి రాజధాని అన్నాడు. ఏది చేయకపోగా ఈ రోజు నాయన సిపిఆర్ గురించి కూడా తెలియని వ్యక్తి మళ్ళీ స్క్రిప్ట్ దానికంటే ముందే, అసలు ఈ మైకులు ముందుకు ముందే ఈయన ఏం చేస్తాడు, ఏమంటాడు, ఇదిగో ఇదేంటి పదం కొడుకా? కొడుకు కూడా చదవటం నీకు రాట్లా ఆ పేపర్లో. అంటే ఒక తెలుగు చదవలేవు, చూడకుండా ఇంగ్లీష్ మాట్లాడలేవు, హిందీ అసలే రాదు మా కర్మగాలి. నువ్వు హిందీ మాట్లాడితే మేము పారిపోవాలి అక్కడి నుంచి. ఇంక మళ్ళీ నువ్వు డిగ్రీ, ఇంటర్, 10th క్లాస్ అన్నిట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అసలు నా గురించి మీకు తెలీదు, ఈయన ఫస్ట్ క్లాస్ స్టూడెంటే. నిజంగా ఏమీ రాని స్టూడెంట్ నువ్వు. నీలాంటి అసమర్థుడు, ఒక అవివేకి, అజ్ఞానిని పెట్టుకొని 2019-24 మధ్య మేము పడ్డ అగచాట్లు అన్నీ ఇన్ని కాదు.
ఏం చెప్పాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి? నిన్న ఏం మాట్లాడాడు? ఒక లేడీ రిపోర్టర్ ఏదో అడుగుపోతుంటే ఇంకా సమాధానం లేదు ఆయన దగ్గర. ఇంకా ఏమి వినపడినట్లు చెవిటివాడి చెవిలో శంఖం ఊతున్నట్లు వెళ్ళిపోయాడు. సమాధానం చెప్పలేదు. మీ ప్రభుత్వం గురించి ఏదో అడగబోయింది, గతంలో మీరు ఏదో చేశారు కదా అని చెప్పేసి ఆవిడ మాటకు కూడా సమాధానం ఆ రిపోర్టర్ మాటకు కూడా సమాధానం చెప్పకుండా పారిపోయిన ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఈ కూటమి ప్రభుత్వం మీద యుద్ధం చేస్తాడంట, యుద్ధం మొదలు పెడతాడంట, యుద్ధాన్ని ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాడంట. ఎలా చేస్తావు యుద్ధం? నీకేమొచ్చు? నువ్వు యుద్ధం చేస్తున్నానంటే అర్థం ఏంటి? కాక్రోచ్లు వస్తున్నాయి అంటాడు. కాక్రోచ్ జనతా పార్టీ అక్కడెక్కడో జరిగింది, వాళ్ళు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే ఇక్కడ కూడా చేయాలంటారు. పార్లమెంట్లో కూడా మాట్లాడే అబాస్పాలైపోతున్నారు చివరికి. ఇంత నీచమైన సంస్కృతి ఎవరు తీసుకొచ్చారు అంటే ప్రతి ఒక్కరూ గుర్తుండిపోయే వ్యక్తి మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పాపం అంటున్నాడు కదా, నా ఫొటోస్ పెట్టుకోండి, నా గురించి చెప్పుకోండి, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి అని. ఆయన ఫోటో ఎందుకు పెట్టుకోవాలంటే, ఇప్పుడు మనం రావణాసురుడి గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం, దుర్యోధనుడి గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం, దుశ్శాసనుడి గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? వీళ్ళంతా ఏం చెప్పారు, ఏం మెసేజ్ ఇచ్చారు? చెడు అంటే ఒక లెసన్ లాగా వీళ్ళంతా ఎలా మిగిలిపోయారు అంటే, ఈ వ్యక్తి ఇదిగో ఈ తప్పు చేశాడు, ఈ విధంగా పరిపాలన చేశాడు, ప్రజల్ని ఈ విధంగా మోసం చేశాడు. ఈ రోజున ఒక మహిళా ఎస్ఐకి అక్కడ రక్షణ లేదు అని చెప్పుకునే దానికంటే ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఆడపిల్లలకు రక్షణ ఉందా? వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరిని కూడా ఎంత దుర్మార్గంగా వీళ్ళు అవహేళన చేశారు, అగౌరవపరిచారు. ఎందుకంటే సునీత గారినేమో తండ్రిని చంపిందని కేసు పెట్టారు. ఆ సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ గారి మీద కూడా కేసు పెట్టారు. అల్లుడు రాజశేఖర్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు. ఇటువైపు చూస్తే షర్మిల గారి గురించి నీచంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, ఎంత దుర్మార్గమైన పదాలు ఉపయోగించారంటే అసలు అవి ఎవరం కూడా తట్టుకోలేం. ఇంటి మగపిల్లలు అయితే అసలు ఒప్పుకోరు కూడా అట్లాంటివి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి స్వయంగా వాళ్ళ పేటీఎం బ్యాచ్ తిట్టించాడు అంటే ఇంకా జగన్ గురించి తలుచుకుంటేనే రక్తం ఉడికిపోతుంది. ఏం చెప్పాలి? దానయ్య కుటుంబం గురించి నువ్వు కనీసం ఒక్క మాట కాదు కదా, 45 ఏళ్ళు వచ్చినాయి, పోయాడు, పెద్ద వయసేనంటావా? మరి నువ్వెప్పుడు పోతావని అడుగుతున్నారు ప్రజలు. ఏం చెప్తాడు? ఎప్పుడెప్పుడు నీ ఫోటో దండేద్దామని ఎదురు చూస్తున్నాను జగన్ అన్న, ఎప్పుడు పోతావు అని అడుగుతున్నారు. కామెంట్స్ ఏమున్నాయి? సమాధానం చెప్తాడా? మరి నీ వయసు ఎంత? నువ్వు పుట్టే వాళ్ళకి అన్నవాను, పెరిగే వాళ్ళకి తమ్ముడువా? ఎప్పుడు ఇలానే ఉంటావా? నీకు వయసు పెరగదు, నువ్వు ఇలానే ఉంటావు అంటే అసలు చిచి అసహ్యం వేస్తుంది. ఇలా తయారయ్యారేంటి? నువ్వు నిన్న ఏం కార్యక్రమం పెట్టుకున్నావు? ఇక్కడ పోలీసులది కూడా తప్పు ఉంది అని అందరూ కూడా అంటున్నారు. పోలీసు వ్యవస్థ గతంలో ఏదైతే అధికారంలో ఉన్న ఈ కూటమి గతంలో టీడీపీ ఉందో అప్పుడు ఎంత దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయటం, ఎక్కడా కూడా బయటకు రానివ్వకుండా చేయటం, గేట్లకు సైతం తాళ్లు కట్టేసి అనిత గారింటికి, కొల్లు రవీంద్ర గారింటికి, నారా చంద్రబాబు నాయుడు గారిని బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. మరి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. మరి ఇప్పుడు ఎందుకు ఆ ధర్మాన ప్రసాదరావు కొడుకు బయటకు రాకుండా చేయలేదు? ఎందుకు అక్కడ లోకల్గా ఉన్న లీడర్స్ ని మీరు ఎందుకు అక్కడ స్టాప్ చేయలేకపోయారు అనేది పెద్ద క్వశ్చన్. సమాధానం ఇది ప్రభుత్వ వైఫల్యం అంటారా మేడం? ప్రభుత్వ వైఫల్యం కంటే ముందు పోలీసుల వైఫల్యం అని చెప్పాలి. అంటే పోలీసులకు చెప్పేది కూడా ప్రభుత్వమే కదా. ఇప్పుడు ఆ రోజున ప్రభుత్వం చెప్పినట్టు చేశారా? మీరు సొంతంగా చేశారా? ఈ రోజున ప్రభుత్వం ఏం చెప్పింది? ఆయనకి ములాఖత్తుకు వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు అక్కడ కమిషనర్ ఉంటారు, డీజీపీలు ఉంటారు, డిఎస్పీలు ఉంటారు, ఎస్పీలు ఉంటారు, సిఐలు ఉంటారు, ఎస్ఐలు ఉంటారు, అందరూ ఉంటారు కదా. ఆ రేంజ్కి తగ్గ వాళ్ళ మీద వాళ్ళకి కొన్ని ఇచ్చుంటారు కదా, దానికి సంబంధించినవి. ఇదిగో ఇది ఫాలో అవ్వండి రూల్ అని చెప్పేసి దాని ప్రకారం ముందుకు వెళ్ళాలి కదా. ప్రతిదానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది. అక్కడ చెయ్యి దాటిపోతుంది అన్నప్పుడు మీకు కళ్ళగట్టినట్లు కనిపిస్తుంది. యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా మీరు ఏం చేస్తారు అనేది మీకంటూ రూల్ ఉంటుందిగా, దాన్నన్నా ఫాలో అవ్వాలి కదా. ఈ రోజున సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, ఎక్కడికక్కడే ఫోన్స్ ఉన్నాయి, మాట్లాడొచ్చు, పర్మిషన్స్ తీసుకోవచ్చు. దాని మీద ఎలా మీరు రియాక్ట్ అవ్వాలనేది ఇక్కడ మర్చిపోయారు అనేది అయితే ప్రజల నుంచి వస్తుంది. ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడతారు, ఎలాంటి చర్యలు తీసుకోపోతున్నారు, సామాన్య మహిళలు మేమేం చెయ్యాలి? ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ రోజున వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో చూసాం. అధికారం కోల్పోయాక ఈ రోజు ఏం చేస్తున్నారో చూస్తున్నారు. మరి ఆ మహిళ ఒక ఎస్ఐ, ఆవిడకే ఒక రక్షక భటులుగా ఉన్న వ్యక్తులకే రక్షణ లేకపోతే తోడేళ్ల గుంపులాగా పడి మనిషిని ఎక్కడెక్కడో టచ్ చేస్తుంటే ఆవిడ ఎంత భయంకరంగా ఆవిడ ఫీలింగ్ నేను చూస్తుంటే జుగుప్సాకరంగా ఉంది. ఒళ్ళు గొంగళ పురుగులు పారాడుతున్నట్టుంది మాకు ఒంటి మీద చూస్తుంటే. ఏం చెప్పాలి? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ కనిపించట్లేదా? ఆయనే కదా మేడం రీసెంట్గా ఇప్పుడు రోజా మీద ఏదైతే వచ్చిందో, ఏబిఎన్ ఇట్లా మహిళల మీద కించపరుస్తూ మాట్లాడతారు, చంద్రబాబు గారు ఇట్లా చేస్తారు, కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుందని అన్ని చెప్పిన ఆయన పరామర్శలోనే ఒక మహిళకే కదా ఇంత దారుణమైన అవమానం జరిగింది. మరి ఇప్పుడు ఆయన ఏం ఇప్పుడు రోజా గురించి అన్నాలంటే రోజా చెప్పింది మహిళలకు అన్యాయం జరిగితే చాలు గన్ కంటే ముందు జగన్ వస్తాడని. ఏది గన్ను లేదు, జగను లేడు. జగనే ఇక్కడ మహిళల మీద అన్యాయంగా
అమానుషంగా ప్రవర్తించడానికి కారణమవుతున్నాడు అనేది క్లియర్గా అర్థమైన తర్వాత ఏం చేస్తాడు జగన్ వచ్చి? ఈ రోజున గన్ కంటే ముందు జగన్ వచ్చి ఏం చేస్తాడు? అప్పుడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఏం చేస్తాడు? ఏంటి ఈ మాటలు చెప్పిన వాళ్ళు ఎక్కడ? ఈ రోజున ఈ మహిళా నాయకులు ఆ రోజున మాట్లాడాడు కదా ఈ నాయకురాళ్ళు అందరూ, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? రజనీ ఎక్కడికి వెళ్ళింది, రోజా ఎక్కడికి వెళ్ళింది, శ్యామల ఎక్కడికి వెళ్ళింది, లక్ష్మీ పార్వతి ఎక్కడికి వెళ్ళింది? వీళ్ళంతా ఉన్నారు కదా బోలెడంత మంది. బేవర్స్ బ్యాచ్ అనే అనాలి వీళ్ళందరినీ. మీరు మహిళలా? మీరు మహిళలకు అండగా నిలబడతారా? మీ జగనన్న గన్ కంటే ముందు వస్తాడా? ఎలా చెప్తారమ్మా? ఏ విధంగా అనుకోవాలి మీ మాటలు మంచివేనని? ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు మీరు? బయటికి ఎందుకు రావట్లేదు? అక్కడ మహిళా ఎస్ఐ మీద అన్యాయంగా అక్రమంగా వీళ్ళంతా అంత అమానుషంగా ప్రవర్తిస్తే జగన్మోహన్ రెడ్డి ఒక స్క్రిప్ట్ పట్టుకొని వచ్చేసి 18 ఏళ్ల పిల్లాడు, నువ్వు సిపిఆర్ చేశాడా, గొంతు బిసుగు చంపేశాడా, నిజం ఎక్కడ బయటపడిద్దని చెప్పేసి ఎవరికి తెలుసు? ఆ సిపిఆర్ అంటే ఏంటో అడుగుతున్నాడు. ఎవరికి తెలియదు పాపం. పంపింగ్ అంట, ఏంటి సైకిల్ పంపా లేకపోతే కారుకు పెట్టే పంపా? ఏం పంపది? ఏం పంపింగ్? అస్సలు అసలు చిరాకు అనమాట. మేడం ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు ఎవరైతే జగన్ని ఫాలో అవుతున్న కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరికీ పిల్లలు ఉంటారు. అలానే ఈయన ఎప్పుడు సీజేపీ అంటాడు కాబట్టి కొంచెం యూత్ కూడా మేబీ ఫాలో అయితే అవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళందరికీ ఏం మెసేజ్ వెళ్తుంది మేడం? 45 ఏళ్ళు అంటే ఓకే, ఇంకా వాళ్ళని ఏదో ఒకటి చెయ్యొచ్చు, మేము చిన్నోళ్ళం, అంటే ఈలోపు 18, 20 మేము ఏదన్నా చెయ్యొచ్చు, మాకేం కాదు అని ఇలా ఒక రాంగ్ మెసేజ్ అయితే జనాల్లోకి వెళ్తుంది. మెయిన్ యూత్కి అయితే చెడు తొందరగా వెళ్తుంది కాబట్టి ఈజీగా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. సో ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరేం చేయలేరా మేడం? ఇది తప్పు అని ఎవరు చెప్పలేరా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి, గతంలో ఎంపీగా చేసి, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటూ నువ్వు కార్డియో పల్మనరీ రిసస్టేషన్ అనేది సిపిఆర్ మీనింగ్ ఏం చేస్తారు? కార్డియాక్ అరెస్ట్, శ్వాస బ్రెయిన్ నుంచి మనకి ఆ రక్తం ఏదైతే పంపింగ్ అవ్వట్లేదో దానికి సంబంధించి ఈ కార్డియో పల్మనరీ రిసస్టేషన్ చేస్తారు. అది కూడా మీనింగ్ నీకు తెలియదు. ఇంకేం మెసేజ్ ఇస్తాడు ఈయన యూత్కి? ఇప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించావో చూసాం. ఒక గౌరవ సభని కౌరవ సభగా మార్చాడు. మీరంటున్నట్లుగా యూత్కి ఏం మెసేజ్ ఇస్తాడు? గంజాయి తాగండి, మర్డర్లు చేయండి, పోక్సో చట్టాలు పెట్టించుకోండి, కేసులు, బీరు బాటిల్తో తలకాయలు బగలగొట్టండి, మీరు జైలుకి వెళ్తే నేను వచ్చి పరామర్శిస్తా. అదొక నాకు ప్రోగ్రామ్ కావాలి మళ్ళీ పదే. అది అంటే జెన్జీ కన్నా కూడా ఈ రోజు జగన్ జీ నడుస్తుంది అనేది వినిపిస్తుంది. జగన్ జీ. స్టూడెంట్స్ అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేసి, ఎవ్వరు కూడా ఈ రోజున స్టూడెంట్స్ ఎవరు జగన్ వెనకాల నిలబడరు. నిలబడితే ఏం జరిగిద్దో తెలుసు. వాళ్ళ విద్యార్థి సంఘాల నాయకులని లేకపోతే విద్యార్థి సంఘాలకి వాళ్ళు లీడర్లుగా నిలబడిన వ్యక్తులే గంజాయి కేసుల్లో ఉన్నారు. వాళ్ళ బైక్ బ్యాగుల్లోనే గంజాయి దొరికింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే గంజాయి, లిటరల్లీ గంజాయి పంట పండించారు ఎక్కడికక్కడే. వాటిని ఎన్ని టన్నులో పట్టుకున్నారు కదా అక్కడ ఒక పోర్టు దగ్గర. వీళ్ళు అక్రమంగా తరలిస్తుంటే రాష్ట్రాలు దాటి. జగన్ అనే వ్యక్తి ఏం మెసేజ్ ఇస్తాడు అంటే ఇదే మెసేజ్ ఇస్తాడు. మీరు నా కండవాల మెళ్ళో వేసుకోండి, గంజాయి కొట్టండి, మందు తాగండి, బైకులు సైలెన్సర్లు వీకేసి జై జగన్ అంట అని చెప్పి పాటలు పెట్టుకొని కత్తులు తీసుకొని చిందులు వేయండి రోడ్ల మీద, రప్ప నరికేయండి, రక్తంతో హోళీ చేయండి. మళ్ళీ మనం వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు బలిస్తున్నట్టు బలిస్తాం అందరినీ. పోలీసులను బట్టలోడ తీస్తాం, రిటైర్డ్ అయిపోయినా కూడా వదిలిపెట్టాం, వాళ్ళు ఎక్కడున్నా కూడా లాక్కొస్తాం. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే మెసేజ్. ఈ మెసేజ్ వల్ల రాష్ట్రానికి మంచి జరిగిద్దంటే ఆయన వెనక నిలబడతారు. లేదు మా భవిష్యత్తు మాకు కావాలి, నిజంగా 2047 స్వర్ణాంధ్రప్రదేశ్కి మా జీవితాలు బంగారు భవిష్యత్తుగా మారాలి అని అంటే దానికే ఓటేస్తారు. 2024లో కూడా ప్రజలు ఏం నిర్ణయం తీసుకున్నారు అనేది రేపు 29లో కూడా అదే తీసుకుంటారు అనటానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జరిగే అభివృద్ధి నిదర్శనంగా కనపడుతుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.